ఇవాళ రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతని అంటే సరిపడా యూరియాని ప్రొవైడ్ చేయడంలో రాష్ట్ర సర్కార్ అయితే ఫెయిల్ అయింది. మరి ఎందుకు బ్లాక్ మార్కెట్లను కట్టడి చేయలేకపోతోంది రాష్ట్ర సర్కార్? అంటే ఒక బస్తా యూరియా వచ్చేసి అన్ని ఖర్చులు కలుపుకొని 266 రూపాయలు. ఇవాళ దళారులు వచ్చేసి 400 రూపాయలకు ఒక బస్తా అన్నదాతలకు విక్రయిస్తున్నారు. ఎందుకు వాళ్ళందరినీ కట్టడి చేయలేకపోతుంది? పూర్తిగా కుమ్మక్క అవుతా ఉన్నారు. పిఎస్సిఎస్ కేంద్రాలకు సంబంధించినటువంటి సిబ్బంది, అందులో ఉండేటువంటి చైర్మన్ కావచ్చు, ఇతరత్ర ఉండే వాళ్ళంతా కూడా కుమ్మక్కై కొన్ని బస్తాలను దాచిపెట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే దానికి 2-3 ఇంతల డబ్బులు వస్తాయి కాబట్టి ఆ విధంగా అమ్ముకుంటున్నారు. వాటికి లింక్ చేసి ఏదైతే వాళ్ళు ప్రైవేట్గా ఉండేటువంటి షాపులకు అమ్మినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ప్రైవేట్ షాపులకు సంబంధించిన వాళ్ళు పూర్తిగా ఆ ఒక్క యూరియా మాత్రమే ఇవ్వరు. ఇతర ఎరువులకు సంబంధించే కావచ్చు, వాళ్ళ దగ్గర ఉండే ఇతర రసాయనాలకు సంబంధించి కావచ్చు, రైతులకు లింకు పెడతా ఉన్నారు. రైతు 400 పెట్టడానికి కూడా తన పంట అదను దాటిపోయే సిచ్యువేషన్లో దానికి కూడా కొన్నిసార్లు సిద్ధమవుతున్న ఈ ప్రైవేటు వ్యాపారులు కావచ్చు, ఈ దందా నిర్వహించే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి యూరియాతో పాటు ఇతర రసాయనాలను లింకు చేసేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఒక పక్క యూరియా కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, మంత్రులు చెప్తున్నారు, జిల్లా స్థాయిలో ఉండేటువంటి కలెక్టర్లు చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. మీరు ఇందాక చెప్పినట్టు పిఎస్సిఎస్ కేంద్రాలు యూరియా కొనుగోలు చేసేటువంటి సెంటర్లు కుస్తీ కేంద్రాలుగా మారుతా ఉన్నాయి. అంతేకాదు ఒక సుస్థి కేంద్రాలు కూడా మారుతున్నాయి. అక్కడ ఉండే వచ్చేటువంటి మహిళా రైతులు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చొని స్పృహ తప్పి పడిపోతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా సొమ్మసిల్లి పడిపోయే క్రమంలో అక్కడ ఉండేటువంటి తోటి రైతులు నీళ్ళిచ్చి మళ్ళీ వాళ్ళను లేపుతా ఉన్నటువంటి సందర్భం. అయినప్పటికీ ఇంకా అనారోగ్యంగా ఉంటే, అస్వస్థతకు గురైతే వాళ్ళను ఆసుపత్రులకు తరలించడం, మరోవైపు అక్కడ ఉండేటువంటి రైతులు తమను తాము కొట్టుకునే విధంగా కూడా ఘర్షణకు దిగుతూ ఉన్న పరిస్థితి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం లెక్కల ప్రకారం చూసినప్పటికీ వరంగల్ జిల్లాలో 2,66,000 ఎకరాల్లో ఈ సంవత్సరం పంట సాగు అవుతుంది. దీనికి సంబంధించి 33,800 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా ఇప్పటికీ దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల యూరియా కొరత మనకు కనిపిస్తూ ఉంది. ఇక హన్మకొండ జిల్లాకు సంబంధించి 2,22,000 ఎకరాల్లో పంట సాగు అవుతుండగా 23,600 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉంటుంది. ఇప్పటికీ 7,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి యూరియా కొరత మనకు ఈ రోజుకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక జనగాంలో 3.5 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతున్న క్రమంలో 20,950 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా దాదాపు 6,000 మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఈ రోజు కూడా కనిపిస్తూ ఉంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మనం చూసినట్టయితే 2,46,000 ఎకరాల్లో పంట సాగు అవుతుంటే 20,500 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా ఇప్పటికీ 11,100 మెట్రిక్ టన్నుల యూరియా కొరత కనిపిస్తూ ఉంది. ఇక మహబూబాబాద్ మనం చెప్పనవసరం లేదు, తీవ్రమైనటువంటి కొరత కనిపిస్తూ ఉంది. 3.80 లక్షల ఎకరాల్లో అక్కడ పంట సాగు అవుతుంటే మొత్తం 40,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా ఈ క్షణానికి 13,000 మెట్రిక్ టన్నుల యూరియా కొరత కనిపిస్తూ ఉంది. ఇక ములుగు జిల్లాకు సంబంధించి కూడా 1,50,000 ఎకరాల్లో అక్కడ పంట సాగు అవుతున్న క్రమంలో 15,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా ఈ క్షణం 3,500 మెట్రిక్ టన్నుల యూరియా కొరత కనిపిస్తూ ఉంది. జిల్లాలో ఉండేటువంటి ఇద్దరు మంత్రులు కొండా సురేఖ కావచ్చు, సీతక్క కావచ్చు, క్షేత్రస్థాయిలో తిరిగినటువంటి సందర్భం లేదు. ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక రివ్యూ సమావేశం పెట్టిన దాఖలాలు లేవు. నియోజకవర్గాల వ్యాప్తంగా మనం చూసినట్టయితే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కావచ్చు, హన్మకొండ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, మురళీ నాయకే కావచ్చు, రామచంద్ర నాయకే కావచ్చు, రేవూరు ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవ్ రెడ్డి, గంట సత్యనారాయణరావు, యశస్విని రెడ్డి, ఈ విధంగా కడియం శ్రీహరి, ఈ విధంగా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా క్షేత్రస్థాయికి వెళ్ళినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించడం లేదు. ఈ యూరియా కొరత ఎప్పటికి తీరుతుందో రైతాంగాన్ని తెలవక ఇదంతా కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.